11 వరకు కూడా ప్రార్థనలో ఉండి जरा 1 मिनट खामोश हुआ क्या ट्रबल अफसर अफसर जरा 1 मिनट क्या वाहिद దానికి కేకలేదు ఈరోజు ఇఫ్తార్ విందు మీరు నెల రోజులు కూడా ఉపవాసాలు ఉండి ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యం కోసం మీ కుటుంబాల కోసం అల్లా ద్వారా ఉపవాసాలు ఉండి ప్రార్థించినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఈ రోజు మీకు పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు పెట్టడం జరిగింది. మీ అందరికి కూడా ఒక మనవి, ఒక విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. వాస్తవాలు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఈ రాష్ట్రం ఇప్పుడు కష్టాల్లో ఉంది. రూపాయి లేదు, కూర్చుంటానికి రాజధాని లేదు, చదువుకుంటానికి యూనివర్సిటీలు లేవు, ఏదైనా ప్రమాదకరమైన జబ్బు వస్తే హాస్పిటల్స్ లేవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఆయనకు వారి గారికి ఉన్న అనుభవం, వారి గారికి ఉన్న పట్టుదల, ఆయన ఉంటేనే ఈ రాష్ట్ర ప్రజానికి 5 కోట్లు బాగుంటారనే విశ్వాసంతో చంద్రబాబు గారి పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే వారి గారిని నేను చాలా కాలం నుంచి చూశాను. అంత కష్టపడే నాయకుడు ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఉండదని మీరు సభాముఖంగా తెలియజేస్తున్నారు. మైనారిటీల కోసం ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీ గతంలో ఉంది, వైఎస్ఆర్ పార్టీని నేను 2 సంవత్సరాలు చూశా. ఏది ఉన్నా మన మీద ఈగ వాడకుండా ధైర్యంగా చెప్పే నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎక్కడా ఇబ్బంది పడవసల్లా. నిన్ననే సార్ గారికి విజయవాడ నా నియోజకవర్గంలో మసీదుల కోసం, కానీ ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలతో పాటు ఎస్సీలు వర్గాలు ఎక్కువ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి ఎస్సీలు వేస్తారు, ముస్లింస్ అనుకుని నా నియోజకవర్గంలో పొరపాటు పడతాం అన్నట్టు. దేవుడు దయవల్ల, అల్లా దయవల్ల మీ నాయకత్వంలో చేస్తారు. ఉన్నాయి నిమిషంలో సౌండ్ అంటే కొంచెం జోషి 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 ఈరోజు మీరందరూ కూడా రంజాన్ సందర్భంగా చెప్తున్నా, అల్లా సాక్షిగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మాకు గౌరవంగా మా సంసారాలు చేసుకుని మేము భవిష్యత్తు ఎదురు చూసే అవకాశం ఇచ్చే ఏదైనా ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి అని గారు కూడా మీకు తెలియదు. ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఉన్నాయన, ఒక పట్టుదల ఉన్నాయన. ఆ పట్టుదలతోనే ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఒక ధైర్యంతోనే ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు ముస్లింస్ అందరూ కూడా ఒక మాట, మనం రాజకీయాల్లో జగన్ గారికి గతంలో ఓట్లేశారని నమ్మే పరిస్థితి వల్ల లేదు సార్. మేము కష్టపడి చెమట కార్చి దేనికైనా ఇది చేసి మళ్లీ మీకు ముఖ్యమంత్రి, మాకు ఒకసారి కాదు 20 సార్లు ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా ముస్లిం సోదరులు కష్టపడతారని కూడా మీకు విశ్వాసంగా నమ్మకంగా చెప్తున్నాను సార్. గతంలో కూడా చాలాసార్లు చెప్పాను మీకు, ముస్లిం కులస్తులు ఒక గుక్కిడు మంచిళ్ళు ఇస్తే చచ్చిపోయేంత వరకు విశ్వాసం ఉండే కులం సార్ ఇది. నమ్మకంగా ఉంటారు సార్. మీరు వాళ్ళకి ఇది చేయండి సార్, అండగా ఉండండి, వాళ్ళ బాధలు తొలగించండి, వాళ్ళ కష్టాలు తొలగించండి. మా కిరీటాలు అవసరంలా, మాకేం పీఠాలు అవసరంలా, మా బాధలు మీరు గ్రహించండి. మీకు సభ మీ వేదిక మీద కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ శాసనసభ్యుడిగా నేను అడగగానే మీరు 15 కోట్ల రూపాయలు షాదీఖానాకి ఇచ్చారు. దాదాపు ఇప్పుడు పని చాలా స్పీడ్గా జరుగుతుంది, మొదటి ఫ్లోర్ కూడా అవుతుంది. రెండోది సార్, మీ ద్వారా హజ్ హౌస్ అడిగాం,
కొంతమంది గుంటూరులో కావాలంటున్నారు. మీరు దాని మీద దృష్టి పెట్టాలి. ఇదే వేదికల మీద మీరు విజయవాడ క్యాపిటల్ సిటీలో హజ్ హౌస్ పెడతా అన్నారు. అటు శ్రీకాకుళం నుంచి కానీ కడప నుంచి కానీ విజయవాడ వస్తారు, కానీ గుంటూరుకి అటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన మాటని, స్థలం కూడా మేము చూసాం, ఆల్రెడీ క్లియర్ చేశాం, రావత్ గారికి చెప్పాం, ఇక్బాల్ గారికి చెప్పించాం. మీరు హజ్ హౌస్ మాత్రం మీరు ఇచ్చిన మాట ప్రకారం హజ్ హౌస్ ఇక్కడే కట్టాలి సార్. క్యాపిటల్ సిటీలోనే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా హజ్ హౌస్ క్యాపిటల్ సిటీలో ఉంటుంది తప్ప పక్క ఊళ్ళల్లో ఉండదు సార్. నేను మొత్తం దేశం అంతా తిరిగా సార్. ఇంకోటి సార్, మీ పరిపాలనకి ఈ అవాకులు చవాకులు పలికే వాళ్ళకి మేము చూసుకుంటాం, మీ దాకా కూడా అవసరం లేదు సార్. మీ సైన్యంగా మేము చూసుకుంటాం సార్. జగన్ కాదు, 100 జగన్ లాంటి వాళ్ళు వచ్చినా మీకు అండగా ఉంటాం మేము. జగన్ ఏంటో నేను చూసి వచ్చాను సార్. జగన్ ఏంటో నేను చూసా. కానీ మాకు కూడా మీరు జాగ్రత్త చూసుకోండి సార్ దయచేసి. సార్ ఇటు చూడండి సార్ దయచేసి. నేను 27 ఇయర్స్ రాజకీయ ఇండస్ట్రీలో ఉన్నా. ఆనాడు నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు చేశా, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు చేశా. మీ ప్రభుత్వంలో ఈ 3 నియోజకవర్గాల్లో 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఓడిపోయినా నేను గెలిచా. లాస్ట్ టైం కూడా మళ్ళీ ఇప్పుడు గెలిచా. ఎందుకంటే నా తండ్రి కాడి నుంచి వాళ్ళకి సేవ చేసి ఉన్నాం సార్. మేము ఏదంటే వాళ్ళు అదంటారు తప్ప ఇంకో మాట అనరు. ఇక్కడే కాదు, నంద్యాల కాడి నుంచి మీకు అక్కడ చివరి, కడప చివరి నుంచి కూడా, రాయచోటి నుంచి కూడా ముస్లిం సోదరుల్ని నచ్చప్పి, మీ పరిపాలన విధానాలను చెప్పి మీకు ఓట్లు చేస్తాం సార్. మేమేం తక్కువ లేము సార్. ఇవాళ మీరు కొత్తగా సెన్సెస్ తీయండి. ముస్లిం సోదరులు కూడా 12% ఉంది. మీరు సపరేట్గా కనుక మైనార్టీ సెన్సెస్ తీస్తే 12% ఉన్నాం సార్ మేము. కాబట్టి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, మీరు బాగా, నా జీవితం మీరు నిర్ణయించండి. వేరే నాయకుల చేతిలో నాకు పెట్టకమాగండి. మిమ్మల్ని నమ్మి నేను వచ్చా. నాకు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తప్పు చేస్తే క్షమించమని సార్. ఒక్కటి మాత్రం గట్టిగా రంజాన్ నెలలో రిక్వెస్ట్ చేస్తున్నా. నేను బతికినా చచ్చినా ముస్లిం జాతిని జాగ్రత్తగా పెట్టుకుంటే నమ్మకంగా ఉంటారని, విశ్వాసంగా ఉంటారని మీకు మనసారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, ఇంత పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఇచ్చేసి పాల్గొన్నందుకు, ఈ ఉపాసాలు ఉంది ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, ముఖ్యమంత్రి గారి కోసం దీవించినందుకు ప్రతి సోదరుడికి కూడా పాదాభినందనం చేసి నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.